హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మనం ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కాజు బర్ఫీ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పక్కా కొలతలతో చక్కగా నేనైతే ప్రాసెస్ చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లోనే. చక్కగా ఇలా ఒక కప్పు కాజు తీసుకున్నానండి, అదే జీడిపప్పు తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసుకుని 2 గంటల సేపు నానబెట్టేసుకుని చక్కగా ఒకసారి నీట్గా కడిగేసుకుని అప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇదిగోండి 2 గంటల తర్వాత అయితే ఇలా ఉంది నాని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా అక్కడక్కడ పలుకులు తగిలినా కూడా బాగుంటుందండి. ఇలా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోండి. నేను డైరెక్ట్గా మనం ఎందులో అయితే స్వీట్ రెడీ చేసుకుంటున్నామో అదే మూగిట్లో అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. కప్పుకి కరెక్ట్గా కప్పు పంచదార అయితే వేసుకోండి. చక్కగా కొలత కరెక్ట్గా సరిపోతుంది. లేదు మేము స్వీట్ చాలా తక్కువ తింటాము అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి లూజ్ అనేది వస్తుందన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను. అక్కడక్కడ నెయ్యి వడ్డించుకుంటూ ఒక 2 సార్లు, మరీ ఎక్కువ వద్దండి, ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా అంచుల వెంటంతా కూడా ఇలా అనుకుంటూ కూడా దీన్ని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ నేనైతే 2 సార్లు ఇలా నెయ్యి అయితే వేసుకున్నానండి. నాకు ఒక ½ అవర్ టైం అయితే తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే ఐ ఫ్లేమ్లో పెట్టకూడదు దీన్ని. ఐ ఫ్లేమ్లో పెడితే మాత్రం అడుగు పట్టేస్తుంది తప్ప మనకి రెడీ అవ్వదు. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు మనకి ఇది స్వీట్ రెడీ అయిపోతుందండి. ఇలా అనుకుంటూ కొంచెం ఇలా కొద్దిగా ఉండవుతుంది అనుకున్నప్పుడు మనం చక్కగా స్టవ్ బంద్ చేసేసుకుని చక్కగా ఇలా ప్యాన్ అంతా కూడా ఇలా మూగిట్లో ఇలా పలుచగా పెట్టేసుకుని అలా ఉంచేసుకుంటే ఇది ఇత్తడిది కదండి, ఇంకా హీట్ బాగా ఉంటుందండి. చక్కగా కాసేపు అలా వదిలేస్తే, ఫ్యాన్ కింద అయితే పెట్టకూడదు దీన్ని. చూడండి ఇలా గట్టిపడింది కదా, ఇలా గట్టిపడినప్పుడు ఇలా తీసేసుకోవాలి. ఒక ½ అవర్ అయితే నేను అలా వదిలేసానండి. చక్కగా చల్లారిన తర్వాత ఇలా గట్టిపడింది. అప్పుడు దీన్ని తీసేసుకుని ఒక ప్లేట్లోకి ఇలా ఒక కవర్కి నెయ్యి అయితే అప్లై చేసేసుకుని చక్కగా ఇలా మనం పిండి ముద్దని ఎంత గట్టిగా ప్రెస్ చేసి అయితే కలుపుకుంటామో అలా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇలా మనకి స్వీట్ అనేది స్మూత్గా తయారవుతుందండి. ఇలా చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి ఎక్కువ శ్రమ అయితే ఉండదు, కానీ చాలా బాగుంటుందండి స్వీట్. ఇదే స్వీట్ మనం బయట కొనాలంటే 1000 రూపాయలు, 1200, 800 దగ్గర నుంచి అయితే ఉంటుందండి. మనం ఇంట్లో ఇలా చూడండి, నేను ఒక చిన్న కప్పే కదా చేసుకున్నాను. ఇలా తక్కువలో చేసుకున్నామంటే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లోనే, మనం బయట ఏం వాడతారో ఎలా వేస్తారో మనకు తెలియదు. మనం ఇంట్లోనే డైరెక్ట్గా చేసుకున్నాం అనుకో, అదొక తృప్తిగానే ఉంటుంది. చక్కగా మనం చేసుకున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం హెల్తీ ఫుడ్ అయితే తినగలుగుతాం. నేనైతే ఇలా ప్లేట్లో ఒక పేపర్ పెట్టేసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా ఇలా సర్దేసుకుంటే దీంట్లో గట్టిగా పెట్టేసుకోవాలండి. నొక్కు పెట్టుకుంటే లోపల హోల్స్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. పేపర్ పెట్టడం వల్ల మనం ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇలా ఒక గ్లాస్ తీసుకుని ఇలా మనం చేసుకున్నామంటే చూడండి, దాంట్లో ఉన్న నెయ్యి అయితే పైకి ఎలా వస్తుందో. ఇది 1 డే అయితే అలా ఉంచేసుకోవాలి. మార్నింగ్ చేసామంటే ఈవినింగ్ దాకా ఉంచేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత నేను ఇలా కట్ చేసి అలా ఓవర్ నైట్ అంతా కూడా పక్కన పెట్టేస్తున్నానండి. పెట్టేస్తే మనకి చక్కగా మనం పీసెస్ కోసుకుని తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. గట్టిగా ఉంటుంది, లేదంటే మనకి పిండి ముద్ద తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే మనకి ఇలా షేప్లో కట్ చేసుకుని సైడ్ పీసెస్ తీసేసుకుంటే చక్కగా ఇవన్నీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామండి. చూడండి, నేను పెట్టినప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందనేది చూడండి. చక్కగా పీసెస్ అనేది ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మనం కోసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసి చూడండి. ఇంతకన్నా మంచి స్వీట్ ఇంకేదైనా ఉంటుందండి. చూడండి ఎలా ఉంది అనేది కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.